రేవంత్ రెడ్డిని కలవడానికి ఏ అంశాల మీద వెళ్ళారు? మీరు ఇప్పుడు అడిగినటువంటి పొడి భూముల పట్టాలు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నీటి వనరులు, ఆ గోదావరి నీళ్ళని ఇల్లెందుకు రావాలనేటువంటి డిమాండ్స్ తోటి రిప్రజెంటేషన్స్ తీసుకుపోయి యుద్ధమని చేశాము. ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకు ఇచ్చాం, అందరూ ఈ పరిధిలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలకు ఇచ్చాం, అందరు ఎమ్మెల్యేలతో చెప్పాము, ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు మంత్రులకు చెప్పాం. అయినా రిప్రజెంటేషన్ ఇచ్చారా సార్? మామూలు నోటి మాటగా చెప్పారా? రిప్రజెంటేషన్స్ ఇచ్చాం సార్. ఆయన ముఖ్యమంత్రికి కూడా ఈ రిప్రజెంటేషన్ చేయిద్దామని బయలుదేరాము. ఇప్పటికి 4-5 సార్లు పోయి వచ్చాము. 4 సార్లు కూడా ఆయన అపాయింట్మెంట్ దొరకలేదు, ఆయన అవకాశం కల్పించలేదు. ఆయన దగ్గర ఉండేటువంటి అధికారులు అటువంటి అవకాశం కల్పించకపోవటం వల్ల నేను మొన్న ఇంటికి పోతే కూడా ఇంటి దగ్గర నుంచి కూడా వెనక్కి పంపించడం జరిగింది. సార్, భవిష్యత్ కార్యాచరణ ఏంటి మీ పార్టీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి? భవిష్యత్తు కార్యక్రమాలు ఏంటి అనే విషయానికి వచ్చినప్పుడు ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయమని చెప్పి ప్రభుత్వంతో, ఇక్కడ ఉన్నటువంటి పాలకులతోటి నిరంతరము రిప్రజెంట్ చేస్తూ, ఆందోళనలు చేస్తూ, ఉద్యమాలు చేస్తూ ఉంటాం. సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.